డిగ్రీ చదువుతున్న అనామిక, సుహాసిని ఆ రోజు కాలేజ్కి వెళ్లకుండా టౌన్లోని పార్కులో కూర్చున్నారు. ఇద్దరి మధ్య 10 నిమిషాలు మౌనంగా గడిచింది. సుహాసినికి కోపం వచ్చింది. ఏంటి ఇది? నిన్న జరిగిన పెళ్లి చూపుల గురించి నాతో ఏదో మాట్లాడాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. 10 నిమిషాలవుతుంది. ఇంకెప్పుడు ఈ మౌనవ్రతాన్ని వదిలిపెడతావు? అబ్బా, కోపం తెచ్చుకోకే. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అర్థం కావడం లేదని ఎలా చెప్పావో ఆ విషయం కూడా అలాగే చెప్పు. నిన్నొచ్చిన అబ్బాయి పేరు రమేష్. పేరు బాగుంది. అబ్బాయి ఎలా ఉన్నాడు? చూడ్డానికి బాగున్నాడు. అంటే పెళ్లి చేసుకోవడానికి పనికిరాడన్నమాట. ఆ మాట వినగానే అనామిక కోపంగా చూసింది. ఎందుకంత కోపంగా చూస్తావు? అయ్యగారు తమరికి నచ్చారని అర్థమైంది. ఇక నుంచి రమేష్ అన్నయ్యని ఏమనలే గాని ఇక్కడికి నన్ను తీసుకొచ్చిన విషయం ఏమిటో ముందు చెప్పు. వాళ్ళది సోమవారం పల్లె. అర్థమైంది. నీకు గ్రామం పేరు నచ్చలేదు. ఇప్పుడే రమేష్ అన్నయ్యకి ఫోన్ చేసి మీ ఊరి పేరు మార్చుకుంటేనే మా అనామికని మీకిచ్చి పెళ్లి చేస్తామని చెప్పాలి. అంతే కదా? నేను చెప్పేది వింటావా? అంతా నీకు నువ్వే ఊహించేసుకుంటావా? నువ్వు చెప్పేదే వింటానులే. వాళ్ళకి చెప్పుకోదగిన ఆస్తులు కానీ సంపాదన కానీ లేదంట. ఉండడానికి మాత్రం చిన్న ఇల్లుందంట. రమేష్కి పంచర్ షాప్ ఉందంట. వాళ్ళ నాన్నగారు కూలి పనులకు వెళ్తారంట. నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుని జాబ్ చేసుకుంటూ వాళ్ళని పోషించాలని ముందే చెప్తున్నారా? అది కాదే, నేను చెప్పేది పూర్తిగా విను. నాకేమో రమేష్ గారు నచ్చారు. తన నిజాయితీ కూడా నచ్చింది. ఈ రోజుల్లో పెళ్లిళ్ళ కోసం ఉన్నవి లేనివి కల్పించి చెప్పుకుంటున్నారు. తీరా పెళ్ళయ్యాక అవేమీ ఉండట్లేదు. కానీ ఇక్కడ రమేష్ గారు ఏమాత్రం మొహమాటం లేకుండా, కొంచెం కూడా సిగ్గుపడకుండా, బెదురు లేకుండా వాస్తవం చెప్పేశారు. ఇప్పుడు నాకు నీ బాధ మొత్తం అర్థమైంది. రమేష్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నో అంటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళని మాత్రం ఒప్పించాలి. అంతే కదూ? అంతేనే. ఇప్పుడు ఇంటికి వెళ్దామా? సరే పద. ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు. ఇంట్లో రమేష్ కూర్చుని ఉన్నాడు. అనామికకి ఏమీ అర్థం కాలేదు. తనలో తాను, అమ్మా, ఇంటికి రమేష్ గారు ఎందుకు వచ్చినట్టు? నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ అలా నిలబడింది. రమేష్ బాబు, అనామిక వచ్చిన తర్వాత విషయం చెప్తానని చెప్పావుగా. ఇప్పుడు అమ్మాయి కాలేజీ నుంచి వచ్చింది. నువ్వు చెప్పాలనుకున్న విషయమేంటో చెప్పు బాబు. మావయ్య గారు, నిన్న పెళ్లి చూపుల్లో నేను మా ఇంటి పరిస్థితి గురించి నిజం చెప్పాను. అలా చెప్పటం నా బాధ్యత అనిపించింది. కానీ రాత్రంతా ఒక విషయం గురించి ఆలోచించాను. ఏంటి బాబు? మా ఇంటి పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందని, అనామిక జీవితమంతా కూడా ఇలాగే ఉంటుందని అనుకోకొని మావయ్య. నేను కష్టపడతాను, కానీ ఒక్క పంచర్ షాప్తో త్వరగా ఎదగలేను. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. రాజయ్య, అనామిక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏమి నిర్ణయం బాబు? పెళ్లి జరిగితే అనామిక చదువు మాత్రం ఆపను. తనకిష్టం ఉంటే ఉద్యోగం చేయొచ్చు. లేకపోతే ఇద్దరం కలిసి ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడతాం. ఇద్దరం కలిసి కష్టపడితే 5 ఏళ్లలో మా జీవితాన్ని మేము మార్చుకోవచ్చు. రమేష్ మాటలు విన్న అనామిక కళ్ళల్లో ఆనందం కనిపించింది. బాబు, పెళ్లికి ముందు చెప్పిన మాటలు పెళ్లి తర్వాత ఉండవు. నా మాట విని వెళ్ళిపో బాబు. నీకు మా అమ్మాయిని ఇవ్వటం కుదరదు అని చెప్పగానే అనామిక, రమేష్ ఇద్దరూ బాధగా ముఖాలు చూసుకున్నారు. వాళ్ల బాధని అనామిక స్నేహితురాలు సుహాసిని అర్థం చేసుకుంది. అంకుల్, ఒకసారి పెరట్లోకి పదండి అని రాజయ్యని తీసుకుని పెరట్లోకొచ్చింది సుహాసిని. ఏమిటమ్మా నువ్వు? అనామికకి అబ్బాయి నచ్చాడని, ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని ఈ విషయం మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చానని చెప్తావంతేనా? అవునంకుల్, మా అనామికకి రమేష్ అన్నయ్య చాలా బాగా నచ్చాడు. ఇష్టమైనా కష్టమైనా తనతోనే జీవితం అనుకుంటుంది. రమేష్ అన్నయ్యని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోదు. నా మాట వినండి అంకుల్. నేను ఇంటి వరకు వచ్చి చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఇక రాజయ్య ఏమీ మాట్లాడలేక మౌనంగా నిలబడి ఉన్నాడు. అనామిక, రమేష్ వాళ్ల దగ్గరికి వచ్చారు. నన్ను నమ్మండి మావయ్య, నేను అనామికని బాగా చూసుకుంటాను. అవునానా? రమేష్ గారు నన్ను బాగా చూసుకుంటారని నాకు నమ్మకం కలుగుతుంది. నాకెన్నో సంబంధాలు చూశారు. నేను ఎప్పుడూ ఇంతలా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నానంటే నా మనసుకి రమేష్ గారు ఎంతలా నచ్చారో అర్థం చేసుకున్నానా. ఒక్కసారి ఆలోచించండి. రాజయ్య రమేష్ని చూశాడు. ఒక విషయం మాత్రం ముందే చెప్పాలనిపించింది మావయ్య. తర్వాత గొడవలు రావటం కంటే ఇప్పుడు నిజం చెప్పడం మంచిది కదా. నాన్న, నాకు రమేష్ గారు నచ్చారు. డబ్బు కంటే నిజాయితీ ముఖ్యం.
కష్టపడే మనిషి ఎప్పటికైనా పైకొస్తాడు. అలాగే బాబు, మా అమ్మాయి నీకిచ్చి పెళ్లి చేయడానికి మాకెట్టాంటి అభ్యంతరమూ లేదు. నేను పెద్దవాళ్లతో మాట్లాడతాను. ఆ మాటతో అనామిక, రమేష్ సంతోషపడ్డారు. చాలా సంతోషం మావయ్య. నేనిప్పుడే ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి ఆ శుభవార్త చెప్తాను. పెళ్లి పందిల్లో కలుసుకుందాం అనామిక అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి 1 గంట తరువాత తన ఇంటికొచ్చాడు. సంతోషంగా ఉన్న కొడుకు ముఖం చూసి శారదా ప్రసాదులు శుభవార్త అని అర్థం చేసుకున్నారు. ఏం బాబు, పెళ్లికి ఆడపిల్లలు ఒప్పుకున్నారా? అవునమ్మా, ఒప్పుకున్నారు. ముహూర్తాలు చూసి కబురు పెట్టమన్నారు. చాలా ఆనందంగా ఉంది బాబు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి మా ఇద్దరికి చాలా భయం పట్టుకుంది. అనామిక మాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ మన ఇంటి కోడలు కాకుండా పోతుందోనని చాలా భయపడ్డాంరా. మనం నిజాయితీగా చెప్పటం అనామికకి బాగా నచ్చింది నాన్న. తను పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని పట్టుబట్టింది. దాంతో వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. ఇక మీరు మాట్లాడుకోండి. సరే బాబు, మిగతా విషయాల గురించి మేము మాట్లాడుకుంటాంలే అని శారద చెప్పగానే రమేష్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళాడు. 1 నెల రోజుల తర్వాత అనామికకి, రమేష్కి పెళ్లి ఘనంగా జరిగింది. అనామిక అత్తగారింట్లో అడుగుపెట్టింది. అక్కడ అత్తగారు శారద, మావగారు ప్రసాదు ఎంతో ప్రేమగా చూసుకునేవారు అనామికని. వర్షాల కారణంగా రమేష్ పంచర్ షాపు సరిగ్గా నడిచేది కాదు. ప్రసాద్కి కూలి పని కూడా దొరికేది కాదు. దాంతో వాళ్ల ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా, దారుణంగా మారింది. ఒకరోజు బయట వర్షం పడుతూ ఉండగా ఇంట్లో అందరూ దిగులుగా కూర్చున్నారు. కాళ్ళ ఇంట్లో బియ్యం కూడా అయిపోయాయి. రేపేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ మధ్య కూలి పనులు కూడా సరిగ్గా దొరకటంలా. నా పంచర్ షాప్ మొత్తానికే నడవట్లేదు. ఈ వానాకాలం వచ్చి మన బ్రతుకుల్ని ఇలా ఇబ్బందుల్లో పెడుతుందని అనుకోలేదు. అత్తయ్య, మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి? ఏదో ఒకటి ఆలోచించాలి కదా. ఎంత ఆలోచించినా ఇప్పటికిప్పుడు ఏం చేస్తాం చెప్పు. నేను వంట బాగా చేస్తాను, ముఖ్యంగా ఎగ్ బోండాలు. మా కాలేజ్ దగ్గర నేను చేసిన ఎగ్ బోండాలు తిన్న వాళ్ళంతా చాలా ఇష్టపడేవాళ్ళు అత్తయ్య. ఏంటనమిక నువ్వు చెప్పేది? మీ కాలేజ్ దగ్గర ఎగ్ బోండాలు వేసేదానివా? అవునండి, మా కాలేజ్ దగ్గర ముసలి దంపతులు ఇబ్బంది పడేవాళ్ళు. దాంతో నేను వెళ్ళి వాళ్ళకి సహాయం చేసేదాన్ని. ఇప్పుడు మనకు అదే రాబడి. కానీ వ్యాపారం పెట్టడానికి డబ్బులు కావాలి కదా కోళ్ళ. పెద్దగా అవసరం లేదు అత్తయ్య. మొదటి రోజు 50 గుడ్లు, శనగపిండి, నూనె మొత్తం కలుపుకొని 2000 రూపాయల వరకు ఉంటే సరిపోతాయి. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు కూడా లేదు కదమ్మా. ఇప్పుడే వస్తాననామిక. ఈ వర్షంలో ఎక్కడికి బాబు? ఒక్క 10 నిమిషాలమ్మా, వచ్చేస్తాను అని రమేష్ వర్షంలో తడుచుకుంటూ సైకిల్ మీద వెళ్ళాడు. ఇంట్లో శారద, ప్రసాదు, అనామిక బ్రతుకు తెరువు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ అరగంట తర్వాత రమేష్ పూర్తిగా తడిచిపోయి ఇంటికొచ్చాడు. అది చూసి అనామిక టవల్ తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు రమేష్ తడవకుండా కవర్లో పెట్టిన డబ్బుల్ని తీసి అనామికకిచ్చాడు. ఇంత డబ్బులు ఎక్కడవండి? నా సైకిల్ షాప్ని కొంటానని ఎప్పటినుంచో సుందర్ అడుగుతున్నాడు. ఉన్న షాప్ అమ్మితే ఎట్టా బాబు? అమ్మా, ఏం భయపడకండి. అనామిక మీద నాకు నమ్మకం ఉంది. ఈ డబ్బులతో అనామిక మనందరినీ పోషిస్తుంది. మనం తనకు సాయం చేస్తే సరిపోతుంది. అవునండి, నేను మీ నమ్మకాన్ని నిలబెడతాను అని చెప్పింది. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు సాయంత్రం వర్షంలో బస్టాండ్ దగ్గర చిన్న బండి పెట్టారు. వేడివేడి ఎగ్ బోండాలు అమ్ముతున్నారు. అమ్మా, ఒక ఎగ్ బోండా ఎంత? 20 రూపాయలు అన్నయ్య. ఒకటి పెట్టమ్మా. అనామిక వేడివేడి ఎగ్ బోండాలని కాగితంలో పెట్టి ఇచ్చింది. కస్టమర్ ఒక్క ముక్క తిన్నాడు. అతనికి బాగా నచ్చింది. అబ్బా, భలే ఉందమ్మా, ఇంకో 2 ఇవ్వు. ఆ మాట విన్నవాళ్ళు కూడా బండి దగ్గరికి వచ్చారు. అలా ఒకరి తర్వాత ఒకరు రావటంతో బాగా అమ్ముడిపోతూ ఉంటాయి. అనామిక, గుడ్లైపోతున్నాయి. వెంటనే ఇంకో ట్రే తీసుకురండి. వెళ్ళు బాబు, నేనిక్కడ చూసుకుంటానులే. రమేష్ ఎగ్స్ తీసుకురావటానికి వెళ్ళాడు. అనామిక ఎగ్ బోండాలు వేస్తూ ఉంది. శారద వచ్చిన వాళ్ళకి ఎన్ని కావాలో అడిగిస్తూ ఉంటుంది. ఓ అరగంట తర్వాత రమేష్ మళ్ళీ ఎగ్స్ తీసుకొచ్చాడు. సమయం గడుస్తూ ఉంటుంది. మొదటి రోజే మొత్తం సరుకు అమ్ముడైంది. రాత్రి 10ంటికి ఇంటికొచ్చారు. లెక్కలు చూసుకున్నారు. అనామిక, మొత్తం ఖర్చులు తీసేస్తే 2150 రూపాయల లాభం వచ్చింది. ఒక్క రోజులో ఎంత లాభమా? మన ఇంటి అదృష్టం మన కోడలతోనే మొదలైంది శారద. అనామిక మాత్రం నవ్వుతూ, ఇది మొదటి అడుగు మాత్రమే మావయ్య. ఈ వర్షాకాలంలో మన ఊరిలో బెస్ట్ స్నాక్ సెంటర్ మనదే అవుతుంది. నీ మాట నిజం కావాలమ్మ కోళ్ళ. అలా వర్షాకాలం మొత్తం శారద కుటుంబం వేడివేడి ఎగ్ బోండాలు అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.